నందదగినవాడా, అధిక స్తోత్రం నందదగినవాడా, స్తోత్రమయానా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లింతు. కరువులోన కష్టాలలోన లేమిలోన సమృద్ధిలోన, కరువులోన కష్టాలలోన లేమిలోన సమృద్ధిలోన, స్తుతియాగమునికి చెల్లింతును, స్తుతి అర్పణనికి అర్పింతును, స్తుతియాగమునికి చెల్లింతును, స్తుతి అర్పణనికి అర్పింతును. స్తోత్రమయానా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లింతు. దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. ఈ వాక్య భాగంలో మనం వెళ్ళకముందు అందరూ బాగున్నారా? కుటుంబాలుగా దేవుడు క్షేమం కలుగచేయునుగాక. మీ కుటుంబాలను ఇచ్చిన దేవుడు సంఘాన్ని ఈరోజు లోకంలో కలుగుతున్న పరిస్థితులన్నింటిలో నుంచి దేవుని ప్రజలను దేవుడు కాపాడునుగాక. అలాగే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ నీతిమంతుడైన దేవ, ఈ పునరుత్థాన దినమందు, ఈ పరిశుద్ధ దినమందు, ఈ ఆదివారం మిమ్మల్ని పూజిస్తున్నా, కీర్తిస్తున్నాం. కలుగుతున్న పరిస్థితులు, ఆటంకాలు మీరు ఎదుగుతున్న నాయన, మందిరానికి నీ సన్నిధిలో ఆరాధించలేని రోజుల్లో ఉంటున్నాం ప్రభా. ఈ విధంగా నాయన యూట్యూబ్లోకి వెళ్తుండగా ప్రభా, దేవా వింటున్న ప్రజలందరినీ మీరు దర్శించండి, ప్రతి హృదయాన్ని మీరు తాకండి నాయన. మీరే కార్యం జరిగించి మహిమ పొందుకొని మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు చెల్లిస్తూ అన్ని విషయాలు మీరే తోడే నడిపించమని, వాక్యంలో మీరుండమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. ఈ సమయంలో టైటిల్ ఏంటంటే దేవుని చేత ఉపకారం పొందుకున్న కుటుంబం. దేవుని చేత ఉపకారం పొందుకున్న కుటుంబం. 4 పాయింట్స్ చూద్దాము. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లెలు వారిని కలిగిన ఉన్నవారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇక్కడ అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు ఈ సంగతి వెల్లడి చేసిన ఎడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా